హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో రద్దయిన పాత నోట్లు మార్చే ముఠాను పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఓ అపార్ట్మెంట్లో ఉన్న 9 మంది ముఠా సభ్యుల్ని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల దగ్గర నుంచి 3,48,00,000 పాత నోట్లు స్వాధీనం చేసుకున్నారు. 20-30% కమిషన్తోని రద్దయిన నోట్లు మార్చి కొత్త నోట్లు ఇస్తామని పబ్లిక్ను మోసం చేస్తున్నారని చెప్పారు టాస్క్ ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి. మార్చ్ 31 తర్వాత అనేక మంది తమ దగ్గర ఉన్న క్యాష్ని ఫర్ వేరియస్ రీజన్స్ అది బ్లాక్ మనీ కావచ్చు, మిగతా ఇది కావచ్చు, గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్లో కానీ మరియు అట్లాగే సెంట్రల్ బ్యాంక్ మిగతా బ్యాంక్స్లో డిపాజిట్ చేయటానికి వాళ్ళు లేదు బ్లాక్ మనీ అని చెప్పి ఐటీ వాళ్ళు రేట్ చేస్తారని చెప్పి లేకపోతే నోటీసులు వస్తాయని చెప్పి ఫర్ వేరియస్ రీజన్స్ చేయక ఈ యొక్క క్యాష్ని తమ దగ్గర ఉంచుకొని మధ్యవర్తుల ద్వారా ఎక్స్చేంజ్ కొరకు ప్రయత్నాలు చేసే మూటాలు చాలా ఏర్పడడం జరిగింది. ఈ ప్రాసెస్లో అనేక కేసులు పెట్టాం. అట్లాగే ఈరోజు కూడా 9 మంది సభ్యులు గల మూటా నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ కస్టడీలోకి తీసుకొని వారి దగ్గర నుంచి 3,48,00,000 డిమానిటైజ్డ్ ఇండియన్ కరెన్సీ 500,000 నోట్స్ని సీజ్ చేయడం